అందరికీ నమస్కారం. సైప్రస్ ఒక చిన్న ద్వీప దేశం. 12,00,000 మంది జనాభా. టర్కీ ఆక్యుపైడ్ ప్లేస్‌ని గనక తీసేస్తే, అందులో ఉన్నటువంటి ఒక 3.5-4 లక్షల జనాభా తీసేస్తే, 8,00,000 జనాభా కలిగినటువంటి ఒక దేశం. కానీ, అలాంటి ఒక దేశాన్ని భారత ప్రధాని 20 ఏళ్ల తర్వాత విజిట్ చేయటం ఎందుకు అంత చర్చనీయాంశమైంది? ఎందుకంత ప్రత్యేకతని, ప్రాధాన్యతని సంతరించుకుంది అంటే, ఎన్నో కీలక అంశాలున్నాయి. మీరొకసారి మ్యాప్‌ని గనక అబ్జర్వ్ చేస్తే మనకి తెలుస్తుంది. యూరోపియన్ యూనియన్ దేశాలకి ఈ సైప్రస్ అనే ఈ ద్వీపపు దేశం గేట్‌వే లాంటిది అని. వాణిజ్యపరంగా, ఇతరత్రా ఎన్నో విషయాల్లో ఆ దేశంతో సత్సంబంధాలు నెరపటం ఏ దేశానికైనా అవసరం. భారత్ లాంటి దేశానికి ఇంకా అవసరం. కానీ ఇక్కడ ఒకే దెబ్బకి 2 పెట్టెలు అన్న చందాన టర్కీకి చెంప చెల్లుమనిపించేలాగా గట్టిగా జవాబిచ్చాం. మీరిక్కడ ఫోటోస్‌ని చూడండి. సైప్రస్ అధ్యక్షుడు, భారత ప్రధాని ఇద్దరూ కూడా ఆ టర్కీ ఆక్యుపై చేసుకున్నటువంటి ఆ భూభాగాన్ని చూపిస్తూ మాట్లాడుకుంటున్నటువంటి దృశ్యాలకు సంబంధించిన చిత్రాలవి. అరే! నీవా మాకు నీతులు చెప్తున్నావు? అరే టర్కీగా నువ్వా మాకు నీతులు చెప్తున్నావు? ఆ! నీకున్నటువంటి బలంతో భూభాగాల్ని ఆక్రమించుకుని అంతర్జాతీయ సూత్రాలకు విరుద్ధంగా నువ్వు కశ్మీర్ విషయంలో మాకు పాఠాలు నేర్పుతావా? అది మాకు సంబంధించిన మ్యాటర్ కాదని వాగుతావా? ఇవన్నీ టర్కీకి ఇచ్చినటువంటి హెచ్చరికలు కావా? ఎర్దోగన్ గాడికి, మన భారత ప్రధాని చాలా ప్రౌడ్‌గా ఫీల్ అవ్వాల్సినటువంటి విషయం. ఎందుకంటే ఇంతటి వ్యూహాత్మకమైనటువంటి, దౌత్యపరమైనటువంటి వైఖరి సమీప కాలంలో ఎప్పుడు జరగల. అంత అద్భుతమైనటువంటి ప్రతిభ కనబరుస్తున్నారు మన అధికారులు. ఇక్కడ మనం ఆ విషయంలో మెచ్చుకోవాలి. ఈవెన్ కాంగ్రెస్‌కి సంబంధించినటువంటి నేత అభిషేక్ మను సింఘ్వి కూడా ఈ విషయాన్ని ఎంతో హైలైట్ చేసి చెప్పారు. భారత ప్రధాని మంచి పని చేశారు. ఇప్పటికే మనం లేట్ చేసాం. ఆ దేశానికి వెళ్ళకుండా, ఆ దేశానితో సంబంధాలు నెరపకుండా అనేలా మాట్లాడారాయన. మరి కాంగ్రెస్ నేత అయ్యుండి అలా మాట్లాడొచ్చా అంటే? దేశం అనే కోణంలో ఏది మంచైనా ఎవరన్నా మాట్లాడతారు. దేశం ఫస్ట్ కదా ఎవరికైనా సరే. ఈ టర్కీ అనే దేశానికి మనం ఎంత సాయం చేసాం. కష్టాల్లో ఉంది కదా అని చెప్పి, విపత్తుల్లో ఉంది కదా అని చెప్పి, చచ్చిపోతున్నారు జనాలని చెప్పి, మనం మెడిసిన్స్ ఇచ్చాం, ఫుడ్ ఇచ్చాం, ఎన్నో రకాల ఇతర వస్తువులను కూడా అందిస్తే కృతజ్ఞత చూపకుండా ఆపరేషన్ సింధూర్ టైంలో పాకిస్తాన్‌కి అండగా నిలుస్తావా? భారత ప్రజల్ని చంపడానికి నీవు డ్రోన్‌లు ఇస్తావా పాకిస్తాన్‌కి? నీ వ్యాపారానికి ఇదే టైమా? మేము ఉగ్రవాదుల మీద అటాక్ చేస్తుంటే మాతో చేతులు కలపాల్సింది పోయి, నువ్వు పాకిస్తాన్‌కి డ్రోన్స్ ఇచ్చి, ఆ డ్రోన్స్‌ని మా భారత సామాన్య ప్రజల మీదకి విసిరేలా చేస్తావా? ఎంతటి దుస్సాహసం ఇది! దీన్ని మనం ప్రతిఘటించకుండా ఉండగలమా? ఈ టర్కీకి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది కదా! టర్కీ ఏమైనా పెద్ద బలమైన దేశమా మనతో పోల్చుకుంటే? దాన్ని ముప్పు తిప్పలు పెట్టవచ్చు. పైగా ఈ టర్కీని తుర్కియే అంటారంట. కొత్తగా పేరు మార్చుకున్నారు. ఎందుకంటే టర్కీ అంటే జిత్తుల మారి నక్క, దొంగ ఇలాంటి పేర్లొస్తాయి. కనుక ఆ పేరును మార్చుకుంది. నువ్వు టర్కీ అయినా, తుర్కీ అయినా నీ బుద్ధి అదే. కేవలం మత ప్రాతిపదికనే కదా పాకిస్తాన్‌కి మద్దతు ఇస్తున్నావు. ఉగ్రవాదాన్ని నువ్వు కూడా బ్యాక్ ఎండ్‌లో ప్రోత్సహిస్తున్నావు. తిన్నగా ఎదగలేక సైప్రస్ లాంటి దేశాన్ని కూడా ఆక్యుపై చేసుకున్న నువ్వు మాకు నీతులు చెబుతా ఉన్నావు కశ్మీర్ విషయంలో. కనుక ఈ టర్కీ గురించి మనం ఇంకొన్ని డీటెయిల్స్, సైప్రస్ మీద ఎప్పుడు అటాక్ చేసింది? ఎందుకు అటాక్ చేసింది? ఎలా ఆ భూభాగాన్ని ఆక్యుపై చేసుకునుంది? దాన్ని ప్రపంచ దేశాలు గుర్తిస్తున్నాయా? ఇవన్నీ కూడా మనం మాట్లాడదాం. అట్ ది సేమ్ టైమ్ వాణిజ్యపరంగా ఈ టర్కీకి మనకున్నటువంటి లింక్స్ ఏంటి? అసలు ఆ దేశంతో మనం డిపెండ్ అవ్వాల్సిన అవసరం ఉందా? ఆ దేశాన్ని ఎండగట్టాల్సిన అవసరం ఉందా? ఇవన్నీ కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా టర్కీ ఎందుకు పాకిస్తాన్‌కి సపోర్ట్ చేస్తుంది? సింపుల్. అది ఒక మతోన్మాద దేశం టర్కీ కూడా. మతోన్మాదం రెండూ రాజుకుంటే బూడిద కాదు ఉగ్రవాదం రాలిందంట. అట్లా ఈ 2 దేశాలు అదే పాకిస్తాన్‌కి, ఈ టర్కీ కేవలం ముస్లిం కంట్రీ కాబట్టి సపోర్ట్ చేసిందండి అంతే. అంటే ఎంత డేంజరస్ కంట్రీస్ చూడండి ఇవన్నీ కూడా. అందుకనే వీటికి అణుశక్తి ఉండకూడదు. ఇవి అణుశక్తి కేంద్రాలను అభివృద్ధి చేయకూడదు. ఇజ్రాయెల్‌కి ఎందుకు సపోర్ట్ చేయాలంటే ఈ విషయంలో? వీళ్ళందరూ పెంచి పోషిస్తున్నటువంటి హెజ్బుల్లా, హూతీ లేకపోతే హమాస్, బోకో హరాము, ఐసిస్ వీళ్ళ చేతుల్లోకి అవి వెళ్ళిపోతే ప్రపంచ దేశాలు ఉంటాయా? సర్వనాశనం అయిపోతాయి. ఒక 1000 వార్ హెడ్స్ చాలదా ప్రపంచాన్ని నాశనం చేయడానికి? మరి ఆటోమేటిక్‌గా ఇప్పుడు ఏ స్థాయికి చేరుకుందంటే ఇరాను ఈ అణుశక్తి తయారు చేయడంలో, అణుబాంబులు తయారు చేయడానికి దాదాపుగా ఒక 4, 5 వందల వార్ హెడ్స్ తయారు చేసే స్థాయికి చేరుకుందంట. ఇంకొంచెం ఇంకొద్ది రోజుల గడువు ఇచ్చుంటే కొట్టేసేది. అయితే ఇక్కడ మనం మాట్లాడాల్సింది ఎందుకు టర్కీ పాకిస్తాన్‌కి సపోర్ట్ చేస్తుందంటే ఒకటి ముస్లిం బ్రదర్‌హుడ్. రెండోదేంటంటే ఈ కశ్మీర్ విషయంలో కూడా మనల్ని ఎప్పుడూ కూడా పాయింట్ ఔట్ చేస్తూ ఉంటుంది అంతర్జాతీయ వేదికల మీద. కశ్మీర్ విషయంలో భారత్‌కు మాట్లాడడానికి హక్కు లేదంట. భారత్‌కు సంబంధించిన రాష్ట్రము లేదా ప్రాంతము అది కాదంట. ఇలా మాట్లాడుతూ ఉంటుంది. అంతేకాకుండా పాకిస్తాన్‌తో
ఈ టర్కీకి ఉన్నటువంటి మిలిటరీ డీల్స్ కావచ్చు, డిఫెన్స్ కాంట్రాక్ట్స్, డ్రోన్స్, జాయింట్ ఎక్సర్‌సైజెస్ ఇవన్నీ ఈ పనికిమాలిన పనులన్నీ ఉంటాయి కదా! ఆ డ్రోన్స్‌ని ఎలా తుత్తునీయలు చేసామో మనం చూసారు కదా! ప్రపంచ దేశాలు చూసాయి. దాంతో దెబ్బకు మార్కెట్ డౌన్ అయింది. అయినా కూడా బుద్ధి రాలేదనుకుంటా దేశానికి. ఇవన్నీ ఉండటం వల్ల పాకిస్తాన్‌కి సపోర్ట్ చేసింది. మరి మోదీ ఊరుకుంటారా? భారతదేశం ఊరుకుంటుందా? గట్టిగా బదులు చెప్తుంది కదా! సరైన నాయకుడు ఉంటే ఇదే జరుగుతుంది కదా! అదే జరిగింది. ఇప్పుడు సైప్రస్ వేదికగా మీరు ఏమైనా చేస్తే మాకు వ్యతిరేకంగా మేము చూస్తూ ఉండమని చెప్పారు. అంతేకాదు అంతర్జాతీయ నియమావళికి విరుద్ధంగా మీరు ఏ భూభాగాలను ఆక్యుపై చేసుకున్నా మేము దాన్ని వ్యతిరేకిస్తాం. ఇంతవరకు ఎప్పుడు అలా మాట్లాడలే మన భారత్ టర్కీకి వ్యతిరేకంగా. ఈ సైప్రస్ విషయంలో ముఖ్యంగా. ఇప్పుడు గట్టిగా మాట్లాడతాం మేము. నువ్వు కశ్మీర్ గురించి మాట్లాడతావు. నువ్వు మాట్లాడు. కశ్మీర్ విషయంలో భారత్‌దే పైచేయి. నీతిపరంగా, ధర్మపరంగా చూసుకున్నా, ఏ విధంగా చూసుకున్నా, బలాబలాల పరంగా చూసుకున్నా. కానీ ఈ సైప్రస్ విషయంలో నీదెంత? తామరాకు మీద నీటి బిందువంత నీ పరిస్థితి. తలుచుకుంటే గట్టిగా ఉఫ్‌మని ఊదేస్తారు యూరోపియన్ యూనియన్ దేశాలు. అయితే అంతర్జాతీయ చట్టాలకు వ్యతిరేకంగా భూభాగ ఆక్రమణకు మేము వ్యతిరేకం అని కూడా చెప్పడం జరిగింది. ఇది మోదీ ఇచ్చినటువంటి బదులు. అయితే భారత్ ఇంకా ఏం చేయగలదు ఈ టర్కీ లాంటి దొంగ దేశానికి? అంటే ఈ గ్రీసు, అర్మేనియా, ఇజ్రాయెల్, ఫ్రాన్స్ ఇవన్నీ కూడా టర్కీకి అపోజిట్ కంట్రీస్. వీటితో మనం సంబంధాన్ని బలోపేతం చేసుకున్నాం అనుకోండి, ఆటోమేటిక్‌గా టర్కీ ఒంటరవుతుంది. దాని పనులన్నీ కూడా కట్టడి చేయొచ్చు. అంతర్జాతీయ వేదికల మీద ఈ సైప్రస్ అంశాన్ని ఇప్పుడు మనం బయటికి తీస్తాం. నువ్వు కశ్మీర్ తీస్తావా? ఎన్ని సార్లు తీస్తావో. అదే పాడిందే పాడరా పాసిపాల దాసరా అన్నట్టు నువ్వు తీసుకో. ప్రపంచానికి తెలుసు మేమేంటో. కానీ సైప్రస్ విషయంలో నువ్వు దొంగవి. నీకొక మచ్చ అది. నీ మిలిటరీకి ఒక మచ్చ. కనుక అంతర్జాతీయ వేదికల మీద దాన్ని ఎండగడతాం. ఇకపైన హ్యూమన్ రైట్స్‌ని కూడా మేము రైజ్ చేస్తాం. అలాగే ఆపరేషన్ సింధూర్ తర్వాత భారత్ నుంచి ఆ దేశానికి వెళ్ళే టూరిస్టుల సంఖ్య కూడా గణనీయంగా తగ్గింది. 60% వరకు డిక్రీజ్ అయింది. అంటే మిగతా 40% వెళ్తున్నట్లేగా. అంటే వాళ్ళకింకా ఈ దేశము వీటి పట్ల అంత బాధ్యత లేనట్లుగా మనం భావించొచ్చు. లేదా కొంతమంది ఆల్రెడీ బుక్ చేసుకున్నాం, క్యాన్సిల్ చేస్తే డబ్బులు పోతాయి అనుకోవచ్చు. బట్ ఆ యొక్క ఈ పర్సెంటేజ్‌ని తగ్గించాల్సిన అవసరం భారతీయులుగా మనకుంది. అదొక బాధ్యత. మనం తీసుకువెళ్ళి దానికి డబ్బులు ఇవ్వడం ఏంటి? 2024లోనే 3,30,000 మంది టర్కీకి కేవలం టూరిస్టులు వెళ్లారు. అలా వెళ్తూ ఎంత ఖర్చు చేశారో తెలుసా? సుమారుగా 4,500 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. ఎంత అనుకున్నా ఒక 2,000 నుంచి 3,000 కోట్ల రూపాయలు టర్కీకి డబ్బులొచ్చినట్లుగానే. అంత డబ్బు మనం ఎందుకు ఇవ్వాలి? ఆఫ్‌కోర్స్ మన ద్వారా జరిగేటటువంటి వాణిజ్యం పరంగా చూసుకుంటే ఒక 0.6 నుంచి 1% మాత్రమే మొత్తం ఆ టర్కీ వాణిజ్యంలో. కానీ ఈ టూరిజం రూపంలో 4,000 కోట్ల రూపాయలు మనం ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. కర్మ లేదు. ఎందుకు? ఆ టర్కీ కంటే గొప్ప గొప్ప దేశాలున్నాయి. ఇక వాణిజ్యపరంగా మనం చూసుకున్నా కూడా $7 బిలియన్ 7-8 బిలియన్ డాలర్స్ 2 దేశాల మధ్య జరుగుతోంది. ఎగుమతి, దిగుమతుల్లో చూసుకున్న భారతే డామినేటెడ్‌గా ఉంది. సుమారుగా ఒక 60,000 కోట్ల రూపాయలు అనుకోండి. ఇరు దేశాల మధ్య ప్రతి సంవత్సరం జరిగేటటువంటి వాణిజ్యం. కనుక దాన్ని మనం గనక కట్ చేస్తే ఆటోమేటిక్‌గా టర్కీకి గట్టి దెబ్బ కొట్టినట్లుగానే అవుతుంది. ఏ విధంగా అంటే టూరిజం బాయ్‌కాట్ చేయాలి, ఎగుమతిపైన ఆంక్షలు విధించాలి. అలాగే ఐటీ, డిఫెన్స్ టెండర్‌లలో ఎటువంటి అవకాశం కూడా ఇవ్వకూడదు. ఇటీవల మన వైమానిక వ్యవస్థల్లో కూడా ఇది కొంత కీలక భాగస్వామ్యంగా వ్యవహరించింది. గ్రౌండ్ క్లియరెన్స్ ఇత్యాది విభాగాల్లో. దాన్ని కూడా ఆల్రెడీ ఆపేసాం. ఆపేయడంతో ఇప్పుడు ఉక్కిరిబిక్కిరవుతోంది. మాకు సంబంధం లేదని చెప్పేసి టర్కీ కంపెనీలు చెబుతూ ఉన్నా కూడా మీరు ఏ దేశస్తులైతే ఆ బుద్ధినే ప్రవర్తిస్తారు కనుక మిమ్మల్ని నమ్మాల్సిన అవసరం లేదు. అంతేకాదు మనం ఎగుమతి చేస్తున్న వస్తువులు ఏమున్నాయి తెలుసా? ఆయిల్స్ ఉన్నాయి, ఆటో పార్ట్స్ ఉన్నాయి, విద్యుత్ యంత్రాలు, ఫార్మా, రసాయనాలు, టెక్స్‌టైల్స్ ఉన్నాయి. ఈ తొక్కలో టర్కీ నుంచి మనకొచ్చేవి మినరల్ ఆయిల్స్, ఇన్‌ఫ్రా వస్తువులు, కొన్ని కెమికల్స్ అంతే. ఇవి మనం ఇతర దేశాల మీద ఆధారపడి సంపాదించుకోవచ్చు. కనుక ఈ దేశాన్ని రకరకాలుగా మనం ఎండగట్టవచ్చు, ఊపిరి సలపకుండా చేయొచ్చు. ముఖ్యంగా అంతర్జాతీయ వేదికల మీద సైప్రస్ కేంద్రంగా దీన్ని ఎండగట్టవచ్చు. ఇక చివరిగా ఈ సైప్రస్ గురించి మాట్లాడదాం. 1960లోనే సైప్రస్ ఈ ద్వీప దేశానికి ఐక్యరాజ్య సమితి ఒక దేశంగా గుర్తింపు ఇచ్చింది. 1974లో ఏం జరిగింది అంటే అక్కడ 2 రకాల ప్రజలుంటారు. గ్రీకు సైప్రియాట్స్, టర్కీ సైప్రియాట్స్. అంటే టర్కీకి మద్దతుదారులు, గ్రీకుకు మద్దతుదారులు అనుకోండి. సుమారుగా 77-80% వరకు మేము గ్రీసు దేశంలో కలవాలి అనుకున్నారు. కొంతమంది ఒక 18% వరకు టర్కీలో కలుద్దాం అన్నారు. అలా కాకుండా ఏం చేశారు అంటే గ్రీకు మిలిటరీ 1974 ఆ ప్రాంతంలో జూలై 15 ఆ ప్రాంతంలో గ్రీకు మిలిటరీ ఏం చేసింది? అప్పుడు ఉన్నటువంటి అధ్యక్షుడు మకారియోస్‌ని గద్దె దించి నికోస్ సంపన్ అనే ఒక గ్రీకు జాతీయవాదిని నిలబెట్టింది. వెంటనే అక్కడికి ఒక 4 రోజులు జూలై 19, 1974న టర్కీ ఏం చేసింది అంటే ఆపరేషన్ అటిల్లా అనే పేరుతో టర్కీ మిలిటరీని పంపించింది. పంపించడంతో సుమారుగా
35-40% భూభాగం టర్కీ అధీనంలోకి వెళ్ళిపోయింది. అలా వెళ్ళిపోయినటువంటి భూభాగంలో ఒక 1,20,000 మంది ఈ టర్కిష్ సైప్రియాట్లు ఉన్నారు. అలా కాకుండా ఇది సరిపోదు ఈ జనాభా అని చెప్పేసి టర్కీ నుంచి విద్యార్థుల రూపంలో, కార్మికుల రూపంలో ఇంకో 1,00,000 మందిని, ఇంకా వలసదారుల రూపంలో ఇంకో 2,00,000 మందిని, ఇలా ఒక ఓవరాల్‌గా 3.5-4 లక్షల మందిని నింపేసింది ఈ టర్కీ. సో, ఎంతటి అంటే ఒక బలహీనమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఒక చిన్న దేశం మీద ఎంతటి ఆక్రమణకి ఈ టర్కీ తెగబడిందో చూడండి. అప్పటినుంచి ఈ ప్రాంతం అంటే 40% సైప్రస్ వచ్చేసి టర్కీ అధీనంలో ఉంది. టర్కీ మిలిటరీ అధీనంలో. మిగతా అంతా కూడా గ్రీకు ఆధీనంలో ఉందని చెప్పుకోవచ్చు. అటువంటి ఒక దేశానికి వెళ్ళి భారత్ మీకు మేమున్నాం, మాకు మీరున్నారు అనేలాగా దౌత్యపరంగా బలంగా నిలబడటం, అక్కడి నుంచి గట్టిగా టర్కీకి సందేశాన్ని పంపటం అనేది చాలా చాలా కీలకమైన విషయం. కనుక మోదీ విదేశీ పర్యటనలు చేస్తున్నారు, డబ్బులు వేస్ట్ చేస్తున్నారు, రిచ్ బట్టలు వేసుకుంటున్నారు. ఇవన్నీ ఇలాంటి పనికిమాలిన విమర్శలు చేసేవాళ్ళు ఆయన ఎందుకు వెళ్తున్నారు? దాని వెనకున్న పరమార్థం ఏంటి? భారత్‌కి చేకూరే లాభాలేంటి? ఇవన్నీ కాస్త బుర్ర పెట్టి రీసెర్చ్ చేసి ఆలోచిస్తే తెలుస్తుంది. విమర్శించే ముందర ఆలోచించండి. మోదీ పైన ద్వేషంతో భారత్‌నేమన్నా తక్కువ చేస్తున్నామా? భారత్‌నేమన్నా వెనక్కి లాగుతున్నామా? బాధ్యతగా ఆలోచించి మెలగండి. అప్డేట్స్ కోసం భరతవర్ష ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. జై హింద్! జై భారత్!